ఎవ్రీ టైం కంచిపట్లు చూపిస్తాను కదండి. సో ఇవాళ ఫర్ చేంజ్ ఏంటంటే మీకు ప్యూర్ టస్సర్ చూపిస్తాను. అది కూడా రెగ్యులర్ టస్సర్ కాంబినేషన్ కాకుండా డిజైనర్ స్టైల్లో అనమాట. సో ఇదేంటంటే సింగిల్ పీస్ అనమాట. దీంట్లో ఏంటంటే క్వాంటిటీ బేస్, అంటే మీకు ఏంటంటే ఇలాగ నాకు ఒకరికి 10 పీసెస్ కావాలి, మేము ఇలాగ హోల్సేల్లో అమ్ముకోవడానికి కూడా ఇలాగ 20-30 పీసెస్ కావాలన్నా కానీ తెప్పిస్తాము. సో ఈ మోడల్ శారీ వచ్చేపాటికి ఏంటంటే ప్యూర్ టస్సర్ పైన మీకు ఎంబ్రాయిడరీ థ్రెడ్ వీవింగ్ వస్తుంది అనమాట. సో ఇది పళ్ళు అండి. సో పళ్ళులో మీకు ఏంటంటే ఇలాగా 2 థ్రెడ్స్తో మీకు ఏంటంటే ఎంబ్రాయిడరీ థ్రెడ్ వచ్చి శారీ మొత్తం ఏంటంటే ఆల్ ఓవర్లో ఇలా బూటా వస్తుంది అనమాట. సో ఈ బూటా కాంబినేషన్ అండ్ ఈ శారీ కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది అని చెప్పి. ఇదేంటంటే మీకు ఫుల్ ఆల్ ఓవర్ కాబట్టి ఎంబ్రాయిడరీ వర్క్ థ్రెడ్ వీవింగ్స్తో బూటా వస్తుంది అనమాట. సో మీకు ఏంటంటే ఇలా వస్తుంది కాంబినేషన్ కూడా శారీ ఆల్ ఓవర్లో మీకు ఏంటంటే కంప్లీట్ డీటెయిలింగ్ అంతా ఉంటుంది అనమాట. థ్రెడ్ బూటీస్తో వచ్చిన ఫ్లోరల్ వర్క్ కాంబినేషన్ అనమాట. సో ఇవన్నీ ఏంటంటే క్వాంటిటీ బేస్ అండి. సో మీకు ఈ శారీకి ఏంటంటే డైరెక్ట్గా నేను రీటైల్ ప్రైస్ చెప్తాను. మీకు ఏంటంటే శారీ ప్రైస్ వచ్చేవాడికి 5995 అనమాట విత్ ట్రాన్స్పోర్టేషన్. ఒకవేళ మీరు హోల్సేల్లో కొనుక్కోవాలి అనుకుంటే క్వాంటిటీ బేస్ చెప్పున మీకు ఆర్డర్ క్వాంటిటీ బేస్ చెప్తే మీకు హోల్సేల్ ప్రైస్ ఎంత ఉంటుందో అది కూడా చెప్తాం అనమాట. సో ఇవేంటంటే ఓన్లీ టస్సర్లో జస్ట్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ వివింగ్ అనమాట. బార్డర్లో కూడా మీకు ఏంటంటే ఇలాగ కట్ వర్క్ స్టైల్లో ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అనమాట. సో ఇది బార్డర్ అనమాట, బార్డర్ డీటెయిలింగ్. సో ఇలాంటి ఎక్స్క్లూజివ్ స్టాక్ చూడాలి అనుకుంటే మేక్ షూర్ టు ఫాలో కామాక్షి కాంచెస్.